ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అంటే జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది ఆత్రేయ గారి గురించి. అవునవును. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి మూమెంట్స్ కొన్ని వేలుంటాయి ఆయన మొత్తం సినీ ప్రయాణంలో. ఒక చిన్న డౌట్ గురుగారు, ఆత్రేయ గారిని తీసుకొచ్చారు, వారం రోజులు కూర్చోబెట్టారు, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే నా చిన్న డౌట్, ఆత్రేయ గారిని మార్చేద్దామన్న ధైర్యము, ఆలోచన ఎవరికి రాదా? ఒక మీ యూనిటే కాదు, ఆయన రాసి ప్రేక్షకులని, రాయిక నిర్మాతలని ఏడిపిస్తారు అంటారు. అయినా కానీ ఆయనతోనే పాట రాపించుకోవాలి. తర్వాత రాజబాబు గారు సార్ ఆయన బర్త్డే వారం రోజులు చేసేవాడు మెడ్రాస్లో. 1 వీక్ చేసేవాడు ఆయన బర్త్డే. ఒక్కొక్క రోజు ఒక కవికి, ఒక సంగీత మ్యూజిక్ డైరెక్టర్కి, ఒకరోజు ఆర్టిస్ట్కి అలాగే సన్మానాలు చేసేవాడు. ఒకరోజు ఆత్రేయ గారికి సన్మానం చేస్తే ఆత్రేయ గారు అన్నాడు, నా మీద ఉన్న అపప్రథ, నేను పాట రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాను, పాట రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తాను అనేటటువంటి మాటలే ఉన్నాయి. కానీ పాట రాసేటప్పుడు నాలో నేను ఎంత ఏడుస్తానో ఎవరికి తెలుసు అన్నాడు. అనేసరికి ఓ క్లాప్స్ ఆత్రేయ గారు. తర్వాత అండి రామానాయుడు గారి సినిమా అగ్నిపూల్ పనిచేశాను నేను. పనిచేసేటప్పుడు నాయుడు గారు ఒక 5,000 కట్టించాడు. నువ్వు వెళ్ళి ఆత్రేయ గారి దగ్గర కూర్చొని పాట రాయించుకున్న తర్వాత ఈ కట్టిచ్చేస్తారా, అంతకుముందు ఇవ్వబాకు, ఇస్తే పాట రాయడం అని అన్నాడు నాయుడు గారు. సరే ఆ కట్టేమో జేబులో పెట్టుకున్నా. జేబులో పెట్టుకొని ప్యాడ్ పేపర్ తీసుకొని ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే గురుగారు నమస్కారం అని అన్నా. తెచ్చావా అన్నాడు ఆయన. ఏంటండి అన్న. 5,000 అడిగాను రా నాయుడిని, తేలేదా అని అన్నాడు. లేదు తేలేదు గురువు గారు, మీరు పాట రాసివ్వండి, 5,000 ఎంతసేపు గబుక్కుని వెళ్ళి ఇచ్చేస్తానండి అన్న. అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఒరే తెచ్చావులేరా ఈరా అన్నాడు. అనేసరికి పక్కన నవ్వు వచ్చింది నాకు. ఆయన ముందా? ఆయన మనసులో ఏముందో కూడా ఏముందో లాగేస్తాడు. బాగా చెప్పారు, మనసులో లాగేస్తాడు. తర్వాత అదొక సాహిత్య భాండాగారం. ఆయన ముందు మనం ఎక్కడ. సరే 5,000 ఇచ్చానండి. ఈ 5,000 ఇస్తే కారు ఎక్కని అన్నాడు. సో 5,000 ఎక్కడో ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసి అరే సిగరెట్ కొట్టు దగ్గర మలుపు దగ్గర అక్కడ ఒక సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టి తీసుకున్నాడు. ఆయన గురించి డివి నరసరాజు గారు ఒక మాట అన్నారు. ఏమనంటే, నాకు బ్యాంకు బ్యాలెన్స్ లేకపోతే నిద్ర పట్టదు. డివి నరసరాజు గారు అన్నమాట. నాకు బ్యాంకు బ్యాలెన్స్ లేకపోతే నిద్ర పట్టదు. ఆత్రేయ దగ్గర డబ్బులు బ్యాలెన్స్ ఉంటే ఆయనకి నిద్ర పట్టదు అయిపోయేదాకా. డబ్బును ఖాతరు చేయడండి ఆయన. సో ఆయనతో ఎన్ని అనుభవాలు, ఎన్ని చమక్కులు, ఎన్ని పాటలు. అసలు ప్రేమనగర్ ఇంకెవరన్నా రాయగలండి అలాగా? ప్రేమనగర్ విశ్వరూపం. ఆత్రేయ గారి విశ్వరూపం అంటే ప్రేమనగరే. పాటలే కదా సార్, మాటలు కూడా ఆ సినిమాలో అద్భుతం. ఆ డైలాగులు కానీ, ఆ ఇది కానీ చాలా గమ్మత్తైన పాటలు కూడా రాశాడండి ఆత్రేయ గారు. అదే సినిమాలో, అగ్నిపూల్ సినిమాలో ఒక పాట రాశాడు, మత్తిపోయింది. వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది, వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది, ఊపేసిపోతుంది మొదటిది, ఆ ఊపు మరువనంటుంది రెండవది అని అన్నాడు. మొత్తం అసలు యవనం గురించి ఎంత అద్భుతంగా కోతి ఊపేసిపోతుంది, కానీ కొమ్మ ఊగుతూనే ఉంటుంది. అలాగే మనసు కూడా అలాగే ఊగుతూనే ఉంటుందని చెప్పటం కోసం నేను ఆ సినిమా చేయటానికి కో డైరెక్టర్గా రామానాయుడు గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రామానాయుడు గారిని కలిసినప్పుడు, రావయ్య కూర్చో అని చెప్పి జేబులో నుంచి ఆత్రేయ రాసిన పాటల కట్ట తీసి ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఆత్రేయ రాసిన పాటల మొత్తం
ఆయన చదివి వినిపించాడు. ఉమ్, అంత ఆత్రేయ గారంటే రామానాయుడు గారికి కూడా అంత ఇష్టం.